ప్రైజ్ ద లార్డ్ అండి. అందరికీ వందనాలు. బైబిల్ స్టడీ క్లాస్‌కి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. మనం ఈరోజు అబ్రాహాం యొక్క కుమారుడు ఇస్సాకు, రిబ్కా గురించి వారి యొక్క వివాహం గురించి ధ్యానించుకుందాము. అబ్రహాము మరి తన కుమారుడైన ఇస్సాకుకి మరి వివాహ వయసు వచ్చినప్పుడు 40 సంవత్సరాల వయస్సులో తనకి వివాహం చేయాలని ఉద్దేశించి తన యొక్క ఇంటి పెద్ద దాసుడైన ఎలియాజర్‌ని పిలిచి తన యొక్క కుమారుడికి ఒక చక్కటి స్త్రీని మరి వివాహం కోసము మరి కానాను స్త్రీలలో ఎవ్వరిని మరి కాకుండా తను జన్మించిన తన స్వదేశం నుండి సొంత జనాంగం నుండి ఒక స్త్రీని తన యొక్క కుమారుడికి సాటైన సహకారిగా తేవలసిందిగా మరి ఎలియాజరు దగ్గర ప్రమాణపూర్వకంగా మరి ప్రమాణం చేయించుకోవడం అనేది జరుగుతుంది. ఎందుకంటే అబ్రహాం బహుకాలం గడిచిన వృద్ధుడై చాలా వృద్ధాప్యంలోకి రావడం జరిగింది. మరి అంత వృద్ధాప్యంలో ఉన్నప్పుడు మరి తను వెతికి మరి తీసుకురావడం అనేది కష్టసాధ్యమే. ఆ సమయంలో తన ఇంటి యొక్క పెద్ద దాసుడైన ఎలియాజరుకి ఈ బాధ్యత అప్పజెప్పడం జరుగుతుంది. అప్పుడు ఎలియాజరు అంటున్నారు, మరి నేను మరి మీ సొంత జనాంగంలోకి నాహోరు పట్టణంకి వెళ్ళి నేను మరి తీసుకొని ఇస్సాకుకి సాటైన సహకారాన్ని తీసుకొని రావడానికి వెళ్తాను. కానీ ఆ స్త్రీ మరి ఒప్పుకోని ఎడల మరి ఇస్సాకుని అక్కడికి తీసుకువెళ్ళవలసిందా అని అడిగినప్పుడు అబ్రాహాం అంటున్నారు, లేదు లేదు, ఇస్సాకుని అక్కడికి తీసుకువెళ్ళడానికి వీలు లేదు. ఎందుకంటే దేవుడు నాకు వాగ్దానం చేశాడు, ఈ కానాను దేశాన్ని స్వతంత్రించుకునేలాగా ఈ ప్రాంతంలో అభివృద్ధి చెందులాగా నేను నా మరి తదనంతరము వంశం ఇక్కడ అభివృద్ధి చెందులాగా దేవుడు దీవించడం జరిగింది. ఇక్కడ ఉండడమే దేవుడి చిత్తము, కానీ నా కుమారుడు అక్కడికి వెళ్ళడం దేవుడి చిత్తం కాదు. కాబట్టి మరి ఒకవేళ స్త్రీ ఇక్కడికి రాని అని చెప్పిన ఎడల నువ్వు ఈ ప్రమాణం నుంచి విముక్తి పొందుకుంటావు, కాబట్టి తిరిగి రా నువ్వు, కానీ ఇస్సాకును మాత్రం అక్కడ తీసుకువెళ్ళొద్దని మరి స్పష్టంగా ఎలియాజరుకి అబ్రహాం చెప్పి తన కుమారుడికి సాటైన సహకారి కోసము తన సొంత దేశమైన మరి మరి కల్దీల ఊరు నాహోర్ పట్టణము తన సొంత దేశంలో మరి తన నివసించి పుట్టి పెరిగిన ఆ పట్టణానికి మరి ఆ ప్రాంతానికి ఎలియాజర్ని అబ్రహాం పంపడం జరుగుతుంది. అయితే మరి అబ్రహాం చెప్పిన మాటకు లోబడి ఎలియాజరు ఒక 10 ఒంటెలను తీసుకొని మరి కొన్ని విలువైన వస్తువులను తీసుకొని ప్రయాణం చేసి నాహోరు పట్టణానికి చేరుకోవడం జరుగుతుంది. ఆ పట్టణంలో అక్కడ ఉన్న ఆ సమయంలో ఏమవుతుందంటే తను తను ఒంటెలను మోకరించి మరి నేను ఈ ప్రాంతంలోకి వచ్చాను, మరి ఇక్కడ దేవుడి చిత్తానుసారమైన స్త్రీని కనుగొనడం ఎలా అని దేవుడి వైపు చూసి దేవుని యొద్ద మరి ప్రార్థించడం అనేది జరుగుతుంది. అంటే మోకరించి దేవుని వైపు ధ్యానిస్తూ దేవుడి వైపు మరి మనసు త్రిప్పి అంటున్నాడు, ప్రభువా మరి ఆ స్త్రీని నేను ఎలా తెలుసుకోవాలి? నీవు ఒకవేళ ఒక సూచన నాకు చూపించుము. ఏ స్త్రీ అయితే ఈ నీటి బావి దగ్గరకు వచ్చి మరి నేను కడవ వంచి దాహంకు నీళ్ళు అడిగినప్పుడు నా దాహం తీర్చడమే కాకుండా ఒంటెలకు కూడా నీళ్లు పెడతానని ఏ స్త్రీ అయితే చెప్తుందో ఆ స్త్రీ ఇస్సాకు భార్యగా అంగీకరిస్తాను. కాబట్టి ఈ సూచక క్రియ చేయమని ఎలియాజరు దేవుని యొద్ద మరి ప్రార్థించడం అనేది జరుగుతుంది. అంటే హృదయము అనేది దేవుని వైపు తిట్టి ఒక సూచక క్రియను అడగడం అనేది జరుగుతుంది. మరి వాక్యం వింటున్న వారు ఎవరైనా మరి పిల్లలకి వివాహం చేయాలనుకున్నప్పుడు మరి దేవుని చిత్తంలో ఉన్న వివాహం కాదని తెలుసుకోవడానికి దేవుని యొద్ద కనిపెట్టాలి, ప్రార్థించాలి. అంతేకాదు ఒక సూచన మరి సాటైన సహకారిగా దేవుడు సిద్ధపరిచిన సంబంధమా కాదా తెలుసుకోవడం, ఒక సూచన దేవుని యొద్ద నుంచి పొందుకొని మరి ముందుకు వెళ్ళడం ఎంతైనా మేలు. ఎలియాజరు చేసిన ఈ పని చాలా గొప్పది. మరి దేవుని యొద్ద నుంచి ఒక సూచన అడిగినప్పుడు అదే సమయంలో మరి ఆ మాట అంటుండగానే అదే సమయంలో రిబ్కా మరి నీళ్ళకి బావి దగ్గరికి వచ్చి నీళ్ళు తీసుకుంటున్న సమయంలో ఎలియాజరు అంటున్నారు, మరి నీ కడవను వంపి నాకు దాహం తీర్చమన్నప్పుడు ఆ దాహం తీర్చడమే కాకుండా నీకు కాకుండా ఒంటెలకు కూడా నేను తోడి మరి నీటిని చేది పోస్తానని చెప్పడం జరుగుతుంది. ఒంటెల యొక్క దాహాన్ని కూడా తీరుస్తుంది. ఈ సూచక క్రియను బట్టి ఎలియాజరు ఈమె ఇస్సాకు యొక్క భార్య అని ఈ విధంగా గ్రహించి ఆ విధంగా జరిగిన తర్వాతకి ఎలియాజరు అరతుల ముక్కు పొడుకులు తీసి ఆమెకిచ్చి ఎలియాజరు ఒక అరతులము ముక్కు కమ్మను తీసి ఆమెకిచ్చి
అంతేకాదు ప్రియ దేవుని ప్రజలారా 10 తులాల బంగారపు గాజులు తనకిచ్చి, ఈ రాత్రికాల సమయంలో నీ ఇంట బస చేయడానికి నాకు ఒంటెలకు ఏమైనా స్థలం ఉందని అడిగినప్పుడు ఆమె అంటది, మా ఇంటిలో మీరు బస చేయడానికి ఒంటెలకు మేతకి చాలా ఉంది. మా ఇంట్లో బస చేయవచ్చును అని మరి ఎలియాజరుకు చెప్పి పరిగెత్తుకొని వెళ్ళి ఇంటి దగ్గరికి వెళ్ళి మరి ఈ విషయాన్ని తన యొక్క సోదరుడికి మరి లాబానుకు తన యొక్క తల్లిదండ్రులకి ఈ విషయం చెప్పినప్పుడు వారు బహుగా సంతోషించి మరి ఇక్కడ లాబానొచ్చి నీటి బావి దగ్గరికి లాబానొచ్చి దేవుని చేత ఆస్వాదించబడిన వ్యక్తివైన నీవు మరి దేవుని చేత దీవించబడిన వ్యక్తివైన నీవు మరి మా ఇంటిలో ఈరోజు బస చేయడానికి రావచ్చు. నీకు ఒంటెలకు మేత మరి చాలా ఉంది మా ఇంటిలో అని మరి ఆతిథ్యం ఇవ్వడానికి మాకు సంతోషంగా మేము అంగీకరిస్తున్నామని ఎలియాజర్ని ఆ ఒంటెలను తన గృహానికి తీసుకువెళ్ళి మరి ఆహార పదార్థాలు సిద్ధపరిచి భోజనము వడ్డించిన ఆ సమయంలో మరి ఎలియాజర్ అంటున్నారు, భోజనం చేయడానికంటే ముందుగా నేను మరి ఒక విషయం చెప్పాలనుకుంటున్నానని అని లాభంతో ఉన్నప్పుడు లాభాను చెప్పు అని అడిగినప్పుడు తను మరి అబ్రహాం యొక్క పెద్ద దాసునని తన కుమారుడు మరి అబ్రహాము వృద్ధాప్యంలో కుమారుని కని ఉన్నాడని అబ్రహాము యొక్క కుమారుడు ఇసాకు ఆమె అబ్రహాము మరి వృద్ధాప్యంలోకి వచ్చి ఉన్నారని వృద్ధాప్యంలోనే తన యొక్క కుమారుడైన ఇసాకును దేవుడు ఇచ్చాడని తనకు సాటైన సహకారి కోసము మరి తన సొంత జనాంగం నుంచి ఒక స్త్రీని తీసుకువెళ్ళడానికి వచ్చానని మరి అంతేకాదు నేను దేవుడికి మొరపెట్టి దేవుని యొద్ద ప్రార్థించినప్పుడు మరి నీలబావి దగ్గర ఒంటెలో మోకరించిన ఆ సమయంలో దేవుని యొక్క సూచన అడిగినప్పుడు ఏ స్త్రీ అయితే నాకు నా దాహమును మరి కడవ ఉంచి దాహం తీర్చి మరి ఒంటెలకు కూడా దాహం తీరుస్తుంది ఆ స్త్రీ ఆ యజమాని యొక్క కుమ్మరకు సాటిన సహకారిని మనసులో అనుకున్నప్పుడు అదే విధంగా దేవుడు ఒక సూచక క్రియ చేసి మరి రిబ్కా నీళ్ళ బావి దగ్గరికి వచ్చి వాటర్ తీసుకోవడానికి వచ్చి నా దాహము తీర్చడమే కాకుండా ఒంటెలకు కూడా దాహము తీర్చడం జరిగింది. దేవుడు మరి ఇచ్చిన సూచనను బట్టి తను ఇసాకుకు సాటైన సహకారిగా మేము భావిస్తున్నాము అని తన ఇసాకుకి తన యజమాని యొక్క కుమారుడికి మరి సొంత బంధువుల నుంచి సొంత స్వదేశం నుంచే కుమార్తెను తీసుకురావాలని తన యజమానుడు అబ్రహాం ఆజ్ఞాపించాడని ప్రమాణం తీసుకున్నాడని చెప్పడం జరుగుతుంది. ఇదంతా విన్న తర్వాతకి లాబాను నువ్వు చెప్పిన విషయం అవునని కానీ కాదని కానీ మేము చెప్పలేము కానీ దేవుని చేత కృప పొందిన నీవు మరి మరి మా సోదరిని తీసుకువెళ్ళడానికి ఇసాకుకి సాటైన సహకారిని వెతకడానికి వచ్చావు కాబట్టి తనను మీతో పంపడానికి మాకు సమ్మతమే అని చెప్పడం జరుగుతుంది. అంతేకాదు ఎలియాజర్ అంటున్నారు, ఒకవేళ మరి రిబ్కా అతని రాని ఎడల ఈ ప్రమాణం నుంచి నేను విడుదల పొందుతానా మరి అని చెప్పడం జరుగుతుంది. అయితే అయితే రిబ్కా యొక్క సోదరులు తన తల్లిదండ్రులు ఈ విషయం తెలుసుకొని ఈ మాట మేము అవునని కానీ కాదని కానీ చెప్పలేము కానీ మా కుమార్తెను నీతోని పంపించి మరి నీ యజమాని యొక్క కుమార్ సాటైన సహకారి పంపడానికి మేము అంగీకరిస్తున్నాము కానీ ఒక 10 రోజులు రిబ్కాని ఇక్కడ ఉంచమని వేడుకున్నప్పుడు వారు అంటున్నారు, అబ్రాహాం యొక్క పెద్ద దాసుడైన ఎలియాజరు అంటున్నారు, మరి యెహోవా ప్రమాణ సఫలం చేసిన గనుక ఆలస్యం చేయకుండా నేను వెళ్ళడం దేవుడి చిత్తమని తప్పకుండా నేను వెంటనే వెళ్ళాలని అన్నప్పుడు రిబ్కాను పిలిచి వారు మరి మనుషుడితో వెళ్ళడం మీకు ఇష్టమేనా అడిగినప్పుడు రిబ్కా ఇష్టమే అని చెప్పడం జరుగుతుంది. తను తల్లిదండ్రుల యొక్క మాటకు లోబడడమే కాకుండా రిబ్కా ఇక్కడ సాయం చేసే మనస్తత్వం గల స్త్రీ కాకుండా దైవభక్తి స్త్రీ గలగా మనకి కనిపిస్తూ ఉంది. తను తల్లిదండ్రులకు విధేయత చూపి దేవుడి చిత్తానికి విధేయత చూపి దేవుడి యొక్క మార్గంలో ముందుకు వెళ్ళి మరి ఎలియాజరు చేత మరి ఎలియాజరుతో తన యజమానుడు అబ్రహాం కుమార్ ఇస్సాకు భార్యగా ఉండడానికి అంగీకరించి వెళ్ళడానికి సిద్ధపడుతుంది. ఆ సమయంలో తన కుటుంబ సభ్యులు మరి రిబ్కాకు కొంత ఆ సమయంలో వారు రిబ్కాను దీవించి నువ్వు వేల వేల తల్లికి అవుదువుగాక నీ సంతతి వారు తన పగవారి గమని స్వాధీనపరుచుకుందురు గాక అని దీవించి మరి రిబ్కాకు పనికత్తెలను వంటలను ఎక్కించి మరి వెళ్ళడం పంపించడం అనేది జరుగుతుంది. ఈ విధంగా రిబ్కా తన సొంత దేశాన్ని సొంత జనాంగాన్ని వదిలివేసి మరి ఇసాకు భార్యకు సాటైన సహకారిగా ఉండడానికి ఎలియాజరుతో బయలుదేరి రావడం జరుగుతుంది. దేవుడి చిత్తానికి లోబడడం జరుగుతుంది.
ఆ విషయంలో మరి దేవుడి చిత్తము మరి మరి మనకి గ్రహించినప్పుడు దేవుడి చిత్తాన్ని మనం పరిపూర్ణంగా లోబడాలి. ఆయన చిత్తానికి మనము తప్పకుండా లోబడి ఆ చిత్తానుసారంగా మనం ముందుకు వెళ్ళడం అది మనకి ఆశీర్వాదకరము. ఇక్కడ రిబ్కా దేవుడి చిత్తాన్ని తల్లిదండ్రుల మరి ఇష్టాన్ని దేవుడి చిత్తానికి లోబడి ముందుకు వెళ్తుంది. ఇలా ఒంటెలెక్కి మరి తన దేశం నుంచి బయలుదేరి ఆరోను పట్టణం నుంచి బయలుదేరి కానానుకు వెళ్తున్న సమయంలో మరి ఇస్సాకు తన పొలంలో అటు ఇటు తిరుగుతూ దేవుని ధ్యానిస్తున్న సమయంలో ఆ మనుషుడు ఎవరు అని అడిగినప్పుడు తన యజమానుడు కుమారుడైన ఇసాకు అని చెప్పినప్పుడు వెంటనే తన ముసుగు వేసుకొని ఒంటెలు దిగి మరి ఒంటెలు దిగి నమస్కరించి ఉన్న సమయంలో మరి తను ఇసాకు తన తల్లి అయిన శారా గుడారంలోకి రిబ్కాను తీసుకొని వెళ్ళి ఆమెను పరిహరించి ఆమెను వివాహం చేసుకొని ఆమెను ప్రేమించెను. అంతేకాదు తన తల్లి చనిపోయింది శారా. చనిపోయిన తన తల్లి విషయంలో దుఃఖంతో ఉన్న ఇసాకు మరి రిబ్కాతో మరి భార్యగా రావడంతో రిబ్కా భార్యగా రావడంతో తన దుఃఖ నివారణము జరిగింది. అంటే కొన్నిసార్లు మనం దుఃఖం గుండా వెళ్ళినప్పుడు మన జీవితంలో మరి దుఃఖకరమైన పరిస్థితులు గుండా వెళ్ళినప్పుడు దేవుడు ఆ గాయములను మాన్పువాడు. మరి బైబిల్ గ్రంథంలో గాయములు కట్టువాడు ఆయనే అని ఉంది. అంటే మరి పడ్డ స్థితిలో మనం వెళ్తున్న సమయంలో దేవుడే ఆయన గాయములు కట్టడం అనేది జరుగుతుంది. ఆయన గాయములు కట్టువాడు. ఈ విధంగా ఇస్సాకు తన తల్లి చనిపోయిన దుఃఖం నుంచి నివారణ పొంది మరి రిబ్కాను వివాహం చేసుకొని ఆమెను ప్రేమించి ఆ దుఃఖ నివారణ నుంచి విడుదల పొందెను. ఈ విధంగా మరి ఇస్సాకు యొక్క రిబ్కా యొక్క వివాహం అనేది దేవుని చిత్తానుసారంగా జరిగింది. ఎలియాజరు కూడా దేవుడి చిత్తానుసారంగా ఆమె వివాహం జరపడానికి ఎంతో జ్ఞానాన్ని ఉపయోగించారు. అంతేకాదు మరి ఇస్సాకు రిబ్కాలు దేవుడు చేసిన సూచక్రియకు లోబడి ఆయన చిత్తానికి లోబడారు. ప్రతి ఒక్కరు ఈ 2 కుటుంబాల వారు దేవుడికి ఎంతో మరి లోబడినట్టు దేవుడి చిత్తానికి మరి వ్యతిరేకంగా కాకుండా అనుకూలంగా వెళ్ళి దేవుడి యొక్క ఆశీర్వాదాలు దీవెనలు పొందుకొని మరి వీరి ఈ కుటుంబం అనేది దేవుడిలో వర్ధిల్లడం జరిగింది. మరి మనం కూడా మన జీవితంలో కొన్నిసార్లు ఎప్పుడైనా దేవుడి చిత్తానికి వ్యతిరేకంగా కాకుండా ఆయన చిత్తాన్ని తెలుసుకొని ఆ చిత్తానికి లోబడుతూ మరి ప్రభువుకి అతి సమీపంగా వెళ్ళి మరి ఆయన మన ఎడల సూచక క్రియ చేయాలంటే మనం ఎంతగానో దేవుళ్ళో ఎదగాలి. ఎదిగినప్పుడు ప్రభువుని అడిగిన సూచక క్రియ చేస్తారు. మరి ఎలాంటి ఎదుగు లేకుండా మామూలుగా ఉన్నప్పుడు మరి ఆయన ద్వారా కార్యాలు పొందుకోలేం. కాబట్టి దేవుళ్ళు అత్యధికంగా ఎదగాలి, మనం ముందుకు సాగాలి, ఆత్మఫలములను పొందుకోవాలి. మరి పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి ఎంతగానో ముందుకు వెళ్ళినప్పుడు ఆయన కార్యాల ద్వారా మనము మరి చాలా గొప్ప కార్యాలు మన ద్వారా దేవుడు జరిపిస్తారు. అలాగే ఎలియాజరు కూడా ఆ విషయంలో దేవుడు గొప్పగా ఎలియాజరును వాడుకోవడం జరుగుతుంది. ఇస్సాకు రిబ్కాల వివాహముతో మరి తల్లి యొక్క మరి బాధ నుంచి మరి ఇసాకు రిబ్కాల వివాహం జరగడం జరుగుతుంది. ఈ వాక్యం మీ వెనుకల్లో దీవించబడును గాక. ఆమెన్.